శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్కారం అండి. ఇవాళ ఒక మంచి విషయాన్ని చర్చిద్దాం అనుకుంటున్నాను. చాలామంది చాలా రోజులుగా నన్ను అడుగుతున్నారు, కాబట్టి ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఈ అక్షరాలతో పేరు పెట్టాలని ఎందులోనైనా ఉందా, ఏ శాస్త్రంలో ఉంది, అది ఉంటే ఒకసారి వివరించండి నన్ను చాలామంది అడిగారు. నేను దాన్ని కొన్ని గ్రంథాలు, నాకు తెలిసిన గ్రంథాలు, జాతక ఫలనారాయణీయం అని, పూర్వకాలామృతం, ఉత్తరకాలామృతం, ఇటువంటి గ్రంథాలు, బృహత్పరాశర హోరాశాస్త్రం అని, ఇలా కొన్ని గ్రంథాలు నేను కొంతగా పరిశీలించాను. అందులో బాగా నిష్ణాతులు కూడా నేను అడగ్గా నాకు తెలిసిన విషయం ఏంటంటే, ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఈ అక్షరాలతో పేరు పెట్టాలని ఏ శాస్త్రంలోనూ లేదు అని తేలింది. చాలా పెద్దవాళ్ళు కూడా ఆ విషయాన్ని నిర్ణయించారు. అయితే ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఈ అక్షరాలతోనే పేరు పెట్టాలని అసలు ఎందుకు వచ్చింది, ఈ అక్షరాలకి ఈ నక్షత్రానికి సంబంధం ఏంటి అని ప్రశ్న సాధారణంగా అందరికీ వస్తుంది. అయితే దాని నివారణ చేయడానికే ఇవాళ నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకనంటే పూర్వకాలంలో పుట్టిన వెంటనే పిల్లవాడికి పలానా పేరును పెట్టేవారు కానీ, ఈ తిథి నాడు పుట్టారు అనుకునేవారు కానీ, పలానా డేటు నక్షత్రం కానీ చాలా మంది నోట్ చేసేవాళ్ళు కాదు. అంటే నక్షత్రం ఇదని, లేదా పలానా తారీఖులు పుట్టారని, లేదా ఏదో పలానా తిథి నాడు పుట్టారని అది ఏది వివరంగా రాసుకునేవారు కాదు. ఏదో పౌర్ణమి తర్వాత పుట్టారనో, లేదా అమావాస్య తర్వాత పుట్టారనో, లేదా అమావాస్య ముందు పుట్టారనో ఇలా చెప్పుకునేవారు తప్పితే, లేదా పండగ వెళ్ళిన తర్వాత పుట్టారనో చెప్పడం తప్పితే, ఫలానా టైంలో ఎగ్జాక్ట్గా ఇలా ఫలానా నక్షత్రంలో ఫలానా తిథి నాడు ఈ తారీఖులు పుట్టారని అందరూ నోట్ చేసేవారు కాదు. కానీ పుట్టిన తర్వాత సాధారణంగా ఏదో పేరు పెట్టాలి కాబట్టి ఏదో రాంబాబు అని ఏదో పేరు పెట్టారు అనుకుందాం. సాధారణంగా రాంబాబు అని పేరు పెట్టారు అనుకుందాం. అయితే పేరు పెట్టిన తర్వాత ఇప్పుడు ఆ పుట్టినటువంటి పిల్లాడు ఎవరైతే రాంబాబు ఉన్నారో, లేదా రామశర్మ అనుకుందాం, లేదా రామనాథ శర్మ అనుకుందాం, ఎవరైతే ఉన్నారో ఆ పిల్లాడికి ఉపనయనం చేయవలసి రావచ్చు, లేకపోతే వివాహం చేయవలసి రావచ్చు, లేదా శుభకర్మ చేయవలసి రావచ్చు. అయితే మరి ఆ పిల్లాడికి ముహూర్తం పెట్టాలంటే ఎలాగా, అతని జన్మ నక్షత్రం లేదు. అందుకని ఈ నక్షత్రానికి ఈ పేరు కలిగినటువంటి మొదటి అక్షరాన్ని పరిగణలోకి తీసుకుని అది ఏ నక్షత్రానికి సంబంధం ఉంది అంటే పేపోరారి చిత్తా నక్షత్రం. ఈ పేపోరారి చిత్తా నక్షత్రం రా అనేటువంటి చిత్తా నక్షత్రం 3వ పాదం తులారాశి అవుతుంది. అందుకని దాన్ని పరిగణలోకి తీసుకుని అది నామనక్షత్రంగా చూసుకుని దాని ప్రకారంగా ముహూర్తాలు అవి పెట్టేవారు. కానీ ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళకి ఈ అక్షరాలతోనే పేరు పెట్టాలన్నట్టుగా ఎక్కడ శాస్త్రాల్లో లేదు అని నిర్ధారించడం జరిగింది. చాలా మంది పెద్దవాళ్ళు కూడా మీరు ఎప్పుడైనా పరిశీలించండి, లేదా ఎవరినైనా పెద్దవాళ్ళని మీ తాతలు కానీ ముత్తాతలు కానీ ఎవరైనా అడగండి, ఏమండి ఇది వరకు ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఈ అక్షరాలతోనే పేర్లు పెట్టారా అని మీరు ప్రశ్నించండి. ఎందుకంటే ఎవరి దగ్గర లేదు అని వస్తుంది. ఎందుకంటే పూర్వకాలం కులదైవం పేరు, ఇష్టదైవం పేరు, లేదా పెద్దవాళ్ళ పేరు, లేదా వాళ్ళకి బాగా నచ్చిన వాళ్ళ పేరు ఏదో పెట్టుకునేవారు. కానీ పేర్లు పెట్టుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించి ఆ పేరుకు అర్థం ఏంటి అనేది తెలుసుకుని పేర్లు ఎప్పుడు పెట్టుకుంటూ ఉండాలి. ఎలాంటి పేర్లు పెడితే అలాంటి పేర్లు పెట్టకూడదు. మనం ఏదైనా ఒక పేరు పెడుతున్నాం అంటే అది మన భారతదేశంలో మనకు సంబంధించినంత వరకు అదైతే సంస్కృతాన్నామైనా ఉండాలి, లేదా తెలుగు పేరైనా ఉండాలి. ఈ రెండింటికి కాకుండా వేరే పేర్లు అంటే హిందీలో ఏమైనా ఉంటే ఉండవచ్చు, అది ఉత్తరాది ప్రాంతంలో కావాల్సినటువంటి వాళ్ళకి. మన ప్రాంతంలో అయితే సంస్కృతంలో కానీ లేదా తెలుగులో కానీ, సంస్కృతంలో చూసుకోవాల్సి వస్తే అమరకోశం చూసుకోవాలి, తెలుగులో చూసుకోవాల్సి వస్తే శబ్దరత్నాకరం చూసుకోవాలి. ఈ రెండూ కాకుండా వేరే వేరే రకరకాల గూగుల్లో సెర్చ్ చేసి వంకర టింకర్ల పేర్లు పెట్టుకోవద్దు. ఈ మధ్యకాలంలో నాకు తెలిసినటువంటి ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను. ఈ మధ్యకాలంలో మన కరోనా వచ్చినటువంటి సంవత్సరం 2020లో శార్వరి నామ సంవత్సరం వచ్చింది. ఈ శార్వరి నామ సంవత్సరం శార్వరి అని పేరు చాలా బాగుందని చాలా మంది వాళ్ళ ఆడపిల్లలకి శార్వరి అని పేరు పెట్టినట్టుగా తెలుసు. నాకు ఒకరిద్దరు తెలుసు. అయితే శార్వరి అంటే అర్థం ఏమిటి? శార్వరము అంటే శార్వరము. ఇది మీరు అమరకోశంలో తిరిగేసి చూడండి. అమరకోశంలో శార్వరము అంటే అర్థం, శార్వరి అంటే అర్థం ఏంటంటే కట్టిక చీకట్లతో కూడుకున్నటువంటిది, బాగా హింసాత్మకమైనటువంటి రక్తంతో కూడుకున్నటువంటిది అని అర్థం. అయితే దీన్ని ఇప్పుడు ఎవరు మార్చలేరు, వాళ్ళు పేరు పెట్టేశారు. కాబట్టి పేర్లు పెట్టేటప్పుడు అర్థవంతమైనటువంటి పేర్లు, అందమైన పేర్లు మనకు చాలా ఉన్నాయి. అంతేగాని ఇది ఓల్డ్ మోడల్ అండి, అందరికన్నా వెరైటీగా ఉండాలండి మా పిల్ల పేరు మా పిల్లాడి పేరుని వంకర టింకర్ల పేరు పెడితే కనుక వాళ్ళ ఆయుష్ దెబ్బతింటుందని శాస్త్రం చెప్తోంది. ఎందుకంటే నామం బట్టే ఆయుష్ పెరుగుతుంది అని
మనకి ధర్మశాస్త్రంలో ఉంది. రోహిణి నక్షత్రంలో పుట్టారు కదా అని అక్షరంతో పేరు పెట్టలేదు కృష్ణ పరమాత్మకి. పునర్వసు నక్షత్రంలో పుట్టారని రామచంద్రమూర్తి కూడా అలా పేర్లు పెట్టలేదు. అలా లెక్క ప్రకారం పెట్టుకోవాల్సి వస్తే రామచంద్రమూర్తి చిత్తా నక్షత్రం అవ్వాలి, శ్రీరామచంద్రుడు ఆయన పేరు. కానీ అలా ఏదీ పెట్టలేదు. ఆయనది పునర్వసు నక్షత్రం. ఆయన చాలా ఆలోచించి వశిష్ఠుడు మహానుభావుడు సాక్షాత్తు నారాయణ అవతరించాడని ఓం నమో నారాయణాయ అనేటువంటి అష్టాక్షరలో నుంచి రా అనేటువంటి అగ్ని బీజాన్ని, ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరంలో నుంచి శక్తి బీజాన్ని తీసి ఆ రెండింటినీ కలిపి రామ అని పేరు పెట్టారు. అందుకనే దానికి తారక మంత్రము అని పేరు. కాబట్టి అందరూ దయించి దీన్ని పరిశీలించి మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించి తర్వాత మీ పిల్లలకి లేదా మీకు తెలుసున్న వాళ్ళకు కూడా వీడియోను షేర్ చేసి ఇది చక్కగా వ్యాప్తి చేయగలరని అనుకుంటూ సెలవు. సర్వేషాం స్వస్తిర్భవతు.